మారండి. మీ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి. ప్రయోజనకరముగా మేలు చేయడం కొరకై, కుటుంబానికి ఉపయోగకరముగా వృద్ధి పొందడానికి కొరకై, సమాజానికి ప్రయోజనకరముగా శ్రేయస్సు కొరకై చేయండి. వృత్తి ధర్మమో, అప్పగించిన పనో, తల్లిదండ్రులు అప్పగించిన పనో, దేవుడు అప్పగించిన పనో, ఏదో ఒకటి. అది ఆకలి సమయం కావచ్చు, అవమాన సమయం కావచ్చు, అపనింద సమయం కావచ్చు, కీడు కలిగిన సమయం కావచ్చు, కొరత కలిగిన సమయం కావచ్చు, చీకటి గదుల పడవేయబడిన సమయం కావచ్చు, నొప్పి కలిగిన సమయం కావచ్చు, బాధ కలిగిన సమయం కావచ్చు, భారము కలిగిన సమయం కావచ్చు, వేదన కలిగిన సమయం కావచ్చు, ఆవేదన కలిగిన సమయం కావచ్చు. సమయమును వ్యర్థం చేయొద్దు. సమయమును వ్యర్థం చేయొద్దు. పురుషుడా, నీది జీవితమే, నీ భార్యది జీవితమే. నీ భార్య కష్టపడి నువ్వు తింటూ కూర్చుంటే, పురుషుడా, నీ తల్లిది జీవితమే, మీ తండ్రిది జీవితమే, నువ్వు పిల్లవాడుగా వ్యర్థం చేస్తున్నావు. ఓ స్త్రీ, నీకు 60, 70, 80 సంవత్సరాల వయసును ఇచ్చను. పురుషునికి ఉన్నంత ప్రతి విషయంలో కూడా నీకును దేవుడు సహాయం చేశాను. కానీ సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావు, సద్వినియోగం చేసుకోవటం లేదు. నీ జ్ఞానాన్ని గంప కింద పెట్టేశావు, దాన్ని వినియోగించటం లేదు. నీ బలాన్ని ఎక్కడో తాకట్టు పెట్టేశావు. అపవాది కోరల్లో మగ్గిపోతున్న జీవితం నీవైంది. ఏదో ఒకటి చేయి, ఏదో ఒకటి చేయాలి. పక్క వారిని చూసి అసూయపడ్డము కాదు, పెరిగిన వారిని చూసి కడుపులో మంట తెచ్చుకోవడం కాదు. చెయ్యి. పూడిపోయిన బావులైనా కూడా తవ్వించే, పూడుస్తూ ఉన్నా కూడా ఓర్చుకొని తవ్వుచో. కెలుపు బాటలు నడిచిన ఇసాకు లాంటి వారు కండి, సంఖ్యలు చేతులకున్న, కాళ్ళకు వేడిలున్నా, ఉన్నది సరసాలునైనా సమయమును పాడేయకున్నట్టుగా కీర్తిస్తూ స్తుతిస్తూ దేవుని ఎత్తించిన పౌరశీల లాంటి వారి కండి. ఆకలేస్తుంది, దాహమేస్తుంది, ఇంకా సిద్ధపరచబడటం లేదు. మిద్దె మెట్లు ఎక్కి మోకరించుకుని ఆకాశం వైపుకు తేరు చూస్తూ అనితర అసాధ్యుడైన యేసుక్రీస్తు వారికి నామస్మరణ చేస్తూ ప్రార్థన చేసి వెళ్ళవలసిన మార్గమును సరళము చేసుకునే పేతురు లాంటి వారి కండి. పడలేదు చేపలు, ఎంత విసిరినా వల్లకి రాలేదు చేపలు. రాత్రంతా కూడా ప్రయాస వ్యర్థమైపోయినా, అలసిపోయినా పేతురు ఆయన మాట చొప్పున తిరిగి వల విసిరినట్టుగా నష్టపోయి ఉండొచ్చు. ఇప్పటి వరకు నీ జీవితంలో అనేకమైన కష్టాలు ఎదురు చూసి ఉండొచ్చు, బాధపడుతుండొచ్చు, బ్రతుకు తెరువు కనబడకపోయిండొచ్చు. విసురు మళ్ళీ ఆయన మాట చొప్పున మళ్ళీ ప్రయత్నం చేయి. దొరుకును ధన్యత, కలుగును కలిమి,